చూడాలి. ఇంత కష్టపడుతున్నందుకు మీరు కనీసం లైక్ చేసి సబ్స్క్రైబ్ అయినా చేయండి. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డే 3 ఈరోజు డే 3లో మనం ఎక్కడికి వెళ్తామంటే భోపాల్ నుంచి ఇండోర్కి అయితే వెళ్తాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో ఈరోజు వచ్చేసి ఎందుకు చెప్పాలి అనుకుంటున్నానంటే ఆల్రెడీ 3 డేస్ అయిపోయింది. ఈ 3 డేస్లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ అయితే లేదు నా ఛానల్లో. నేను చూస్తూనే ఉన్నా, అనలిటిక్స్ మొత్తం చెక్ చేస్తూనే ఉన్నా. సో మీ సపోర్ట్ అనేది కావాలి గాయస్. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచిగా తిరగగలుగుతా అండ్ ట్రిప్స్ కూడా చేయగలుగుతా. సో లేట్ లేకుండా మన హోటల్ దగ్గర నుంచి ఇప్పుడు టోల్ గేట్ దాకా అయితే అంకుల్ అయితే లిఫ్ట్ ఇచ్చారు. సో నేను డ్రాప్ చేస్తారా అని చెప్పి అన్నారు అనమాట. సో అందుకే మొత్తం తీసుకొని ప్యాక్ చేసుకొని ఓన్లీ నన్ను వదిలిపెట్టడానికి మాత్రమే 17 కిలోమీటర్స్ అయితే వస్తున్నారనమాట. సో చాలా గ్రేట్ కదా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఇక్కడ ఒక 17 కిలోమీటర్స్ హెల్ప్ చేస్తారేమోనని. ఎందుకంటే 17 కిలోమీటర్లు నడవాలి ఈరోజు అనుకున్నా, కానీ డ్రాప్ వచ్చింది, పర్లేదు. ఫుల్ ట్రాఫిక్ ఏరియా అనమాట, మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంది. అంటే ఈ ఏరియాలో నేను ఫస్ట్ టైం భోపాల్లో ట్రావెల్ చేయడం ఇదే. అందుకని ఇంతకుముందు వచ్చేసి డైరెక్ట్గా స్టే లేదనమాట. ఉత్తరప్రదేశ్ అయితే స్టే తీసుకున్నాను. ఇప్పుడు భోపాల్లో స్టే ఉండేసరికి ఎక్స్పీరియన్స్ అవుతుంది ట్రాఫిక్ ఎలా ఉంటుంది. థ్యాంక్ యూ. సో ఫైనల్గా అయితే మనల్ని హైవే దగ్గర టోల్ గేట్ అయితే ఉంటుంది అనమాట. దానికి ఒక 1 కిలోమీటర్ ముందు వదిలిపెట్టాడు. చాలా వర్క్ ఉండింది, అయినా కానీ వచ్చాడు బాబు నా కోసం. అందుకే థ్యాంక్ యూ చెప్పేసా. సో ఓకే, తను ఏంటంటే నేను చాలాసేపు అక్కడ నుంచున్నాను అనమాట. నుంచుంటే ఎక్కడికి వెళ్ళాలి ఇది చూస్తే ఇక్కడ కాదని అడ్డుకుందని అన్నాడు. అంటే అతను పోలీస్ అంట, లైక్ రిటైర్డ్ అయ్యారు. సో అడిగితే చెప్తే సరే ఓకే నేను డ్రాప్ చేస్తాను పదా అని చెప్పి అన్నారు. వచ్చారు, డ్రాప్ చేశారు. నిజంగా ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అనిపించింది. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ అయితే వెళ్ళాలి. ఆ లారీ వస్తుంది కదా, లారీ సైడ్ అయితే వెళ్ళాలి. వెళ్తే అక్కడ టోల్ గేట్ ఉండిద్ది. ఆ టోల్ గేట్ దగ్గర ఏదో ఒకటి పట్టుకొని ఇండోర్ అయితే వెళ్ళిపోవాలి ఈరోజు ఎలా అయినా సరే, కష్టపడైనా సరే. ఇప్పుడు దాకా అయితే ఎండ ఎరగేసింది. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వాతావరణం మారిపోయింది చూడండి. వెంటనే లైట్గా వర్షం పడుతుంది అనమాట. ఇప్పుడే దేవుడు ఉన్నాడు, చల్లగా ఉందన్నమాట వాతావరణం. ఈరోజు ఎలా అయినా వాక్ చేసి లిఫ్ట్ పట్టుకొని వెళ్ళిపోతా. వర్షం పడేలోపే ఏదైనా లిఫ్ట్ చూసుకోవాలి, లేకపోతే తడిచిపోతాను అనమాట. మళ్ళీ చూద్దాం, ఎక్కడైనా ఉందేమో, ఎవరైనా ఆపుతారేమో. లక్కీ రోజు. వా ఇప్పుడే చెప్పా చల్లగా ఉంది, తిప్పలు పడుతుంది, వర్షం పడుతుంది. పరిగెత్తాలి, లేకపోతే బ్యాగ్ మొత్తం తడిచిపోతుంది. గైస్ ఇప్పుడు దాకా ఇది వర్షం లేదు, సడన్గా వాన వచ్చింది. పరుగో చూడండి అసలు ఎలా పడుతుందో. ఫుల్ వర్షం పడుతుంది. భయ్యా आप किधर से? इधर ही है लोकल. 5 मिनट का पहले कुछ भी नहीं था, सडन से आया एकदम. किधर से आ गए मालूम नहीं भैया. అసలు ఎలా తడిచిపోయింది చూస్తారు ఒకసారి. ప్యాంట్ చూపిస్తా చూడండి. సో అది పరిస్థితి, ఫుల్గా అయితే తడిచిపోయా. ఏం పరిగెత్తాను అనుకున్నా, రన్నింగ్ రేస్లో పెడితే నేను ఈరోజు వరల్డ్ కప్ తెచ్చేవాడినాము, గోల్డ్ మెడల్. వర్షం తగ్గితే ఏదన్నా లారీ పట్టుకుంటాను గాయస్. ఈరోజు వాకింగ్ కొంచెం కష్టంగా ఉంది, వర్షం ఇలా పడతా ఉంటే ఎక్కడ నడుస్తాం. చూడండి ఎలా పడిందో. జస్ట్ 2 మినిట్స్లో ఇంత పెద్ద వర్షం పడింది, ఇంకా పడుతూనే ఉంది. నాకు తెలిసి ఈరోజు పెద్ద వర్షం పడింది. సో బెటర్ ఏంటంటే ఏదైనా లారీ చూసుకున్నాం అనుకోండి, సో ఈజీగా దానిలో ఎక్కేసి ఈరోజు ఇండోర్ వెళ్ళిపోవచ్చు. ఇండోర్ ఇద్దరు से कितना दूर आएगा? इंडोर यहाँ से 200 किलोमीटर. उज्जैन कम कितना? 10-15 किलोमीटर कम है उधर से. ఇండోర్ से 10-15 किलोमीटर. అయితే ఈరోజు వెళ్ళిపోవచ్చు ఉజ్జయిన్, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే అక్కడ నుంచి 10-15 కిలోమీటర్లేనంట. వెళ్ళిపోదాం, చూద్దాం. ఈరోజు ఫస్ట్ వెహికల్ దొరకాలిగా. అన్న ఏమన్నాడంటే మిమ్మల్ని కలిసిన వేషం బాగుంది, వర్షం కూడా పడుతుంది, చల్లగా ఉంది వెదర్ అంట. దాకా ఎండ నిజంగా చింపేసింది లిటరల్గా. అవి తో కమ్ హువా బారిష్ నై తో ఫిర్ వాపస్ ఆయేగా. एकदम आ गया ना, इसके लिए इतना गर्मी लग रहा है. ఇప్పుడు దాకా ఎండ ఉంది కదా, ఇప్పుడు వర్షం పడేసరికి మొత్తం ఒక్కసారి వేడెక్కేసింది. ఇప్పుడు దాకా వేడిగా ఉండి వర్షం పడేసరికి దీనిలో ఉన్న ఆవిరంతా లైక్ పైకి వచ్చేసింది, రోడ్డు మీద ఉన్న వేడి మొత్తం. సో నడవడానికి కూడా చాలా కష్టం అనిపిస్తుంది అనమాట. ఉన్నారు గాయస్, ఆ అన్న అన్నాడు కొంచెం ఆగే తక్కంటే ఇంకా కొంచెం ముందుకెళ్ళేటట్టయితే చెప్పు, నేను డ్రాప్ చేస్తాను. ఎందుకులేనా వర్షం పడుతుంది మళ్ళీ మీకు కష్టం,
ఈ గ్యాప్లో ఏదో ఒకటి లారీ వస్తే ఎక్కేసి వెళ్ళిపోతాను, టోల్ గేట్ దగ్గర ఏదో ఒకటి ఆగుంటుంది కదా అని చెప్పాను. ఓకే అన్నాడు. సో నాకు తెలిసి ఈరోజు ఉజ్జయిని రీచ్ అవుతాను అనమాట. రీచ్ అయ్యి దర్శనం కంప్లీట్ చేసుకుంటే మొత్తం రిమైనింగ్ 5 జ్యోతిర్లింగాస్ కూడా వితిన్ 200 కిలోమీటర్స్లోనే ఉన్నాయి. సో అవి కంప్లీట్ చేసుకుని దాని తర్వాత సోమనాథ్ అయితే వెళ్తాం. సోమనాథ్ వెళ్ళిపోయి గుజరాత్లో అక్కడి నుంచి అయితే కేదార్నాథ్. ఉండడానికి మాత్రం ఇన్ని లారీస్ ఉన్నాయి, లిఫ్ట్ ఇస్తారో లేదో తెలీదు. అక్కడ పోయి అడిగితే కానీ అర్థం కాదు. గాయస్ రైడ్ చేసేటప్పుడు అయితే బైక్ ఈ 2 లారీల మధ్యలో నుంచి తీసుకెళ్తాం కదా, నడవకుంటూ చేయకూడదా ఏంటి, నడుస్తూ కూడా చేయొచ్చు. అందుకే 2 లారీల మధ్యలో కూడా వెళ్తున్నా. బైక్ గుర్తొస్తుంది గాయస్ నడుస్తుంటే, నాకైతే నా బైక్ గుర్తొస్తుంది. ఇక్కడ ఇన్ని లారీస్ ఉన్నాయి కదా, ఒక్కడు కూడా ఇండోర్ వెళ్ళట్లేదు అని చెప్తున్నాడు. చూద్దాం ఎక్కడి దాకా వెళ్తాయో. మళ్ళీ ఎండ వచ్చింది, దగ్గర గంట నుంచి ఉన్నాయి, ఇక్కడ ఎవరు ఆపట్లేదు. ఎందుకంటే నేను నడిచి వెళ్దామంటే వర్షం పడేలా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లా. ఎవరు లిఫ్ట్ ఇవ్వట్లేదు. లారీస్ అయితే చాలా ఆగి ఉన్నాయి కానీ ఎవరు కూడా ఇండోర్ వెళ్ళట్లేదు అని చెప్తున్నారు. సో చాలాసేపు ఒక 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత అన్న అయితే లిఫ్ట్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్లు అయితే వెళ్తున్నాడు. ఇంకా అక్కడి నుంచి ఒక 150 ఉంటుందంటే ఇండోరు. చూద్దాం ఆ గ్యాప్ లేదన్నా దొరికితే. ఆగే టోల్ గేట్, సో దారిలో ఇంకో టోల్ గేట్ ఉందంట అన్న చెప్పాడు. సో అక్కడ ఏదైనా చూసి ఆగుదాం, ఆగి అక్కడి నుంచి ఏదైనా తీసుకుని. నాకు ఈ సైడ్ బల్లల్లో నచ్చేది ఏంటో తెలుసా, చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటారు. సూపర్గా ఉంది వెహికల్, చూడు ఎంత డిజైన్ బాగుందో. మన సైడ్ ఉంటాయి. అన్న అయితే గుంటూరు వచ్చాడంట, మిర్చి యాడ్ ఉంది కదా, మిర్చి యాడ్ గురించి అడిగాడు. కిన్నా బార్ అయ్యా భయ్యా, గుంటూరు కిన్నా బార్ అయ్యా, దో 2 సార్లు వచ్చాడంట గాయస్. ఆంధ్ర అంటే తగ్గేదేలా. ఎక్కడే అడుగుతాం భయ్యా, ఏ కిదర్ కాయే? गुंटूर का मिर्ची, गुंटूर का. చూసారా గాయస్, आपको अच्छा लगेगा? एक नंबर. అది మన గుంటూరు మిరగాయలకి ఇక్కడ కూడా ఫ్యాన్స్ ఉన్నారు. స్పైసీ ఉంటుంది కదా, కారం దమ్ము ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్, నమస్కార్. సో అన్న అయితే ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళారు. మబ్బు చూసారు అసలు ఎలా లేచిందో నల్లగా. చూడాలి, చాలా వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. ఇక్కడ నుంచి ఎలా వెళ్తాననేది అతి కష్టంగా ఉంది, ఎందుకంటే వెహికల్స్ ఆపట్లేదు అనమాట, హైవే కాబట్టి. సో చూద్దాం. దారిలో ఎక్కడ టోల్ గేట్ రాలేదు, లేకపోతే టోల్ గేట్ దగ్గర దిగేసేవాడిని. అన్న ఏం చెప్పాడంటే నువ్వు డైరెక్ట్గా ఇండోర్ వెళ్ళకుండా దాని పేరు ఏంటి, దేవారా ఏదో చెప్పాడు. సో అక్కడ దేవాస్ అనుకుంటా, దేవాస్ వెళ్ళి అక్కడ నుండి ఉజ్జయిని అయితే ఒక 50 ఉంటుంది. సో డైరెక్ట్గా ఈరోజు సాయంత్రం 5-6 గంటలకు నువ్వు ఉజ్జయిని వెళ్ళిపోతావు. సో డైరెక్ట్గా ఉజ్జయిని వెళ్ళు, రెస్ట్ తీసుకోవచ్చు అక్కడే. ఇంకా రేపు మార్నింగ్ నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పారు. సో ప్లాన్ అయితే చేస్తున్నా ఈరోజు ఉజ్జయిని రీచ్ అవ్వడానికి. చూద్దాం. ఇక్కడ 96% వచ్చేసి ఎలక్ట్రికల్ ఆటోస్ ఉన్నాయి, 3% వచ్చేసి సిఎన్జి ఆటోస్ ఉన్నాయంట, అండ్ 1% మాత్రమే పెట్రోల్ ఆ ఆటోస్ ఉన్నాయి అనమాట. ఇంక వేరే ఆటోస్ ఏమీ లేవు. ఆల్మోస్ట్ ఒక 2 గంటలు అక్కడైతే వర్షంలో వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత భయ్య అయితే నాకు వెహికల్ ఆపారనమాట. సో ఇప్పుడే ఇంకా దేవాస్కి అయితే స్టార్ట్ అయ్యాను. రీచ్ అయ్యేటప్పటికి ఏ టైం అయితే తెలీదు, చూసి దాన్ని బట్టి మళ్ళీ అక్కడి నుంచి ఉజ్జయిని వెళ్ళాలి. చూడాలి. ఇంత కష్టపడుతున్నందుకు మీరు కనీసం లైక్ చేసి సబ్స్క్రైబ్ అయినా చేయండి. ఇంటిగా ఆడుండి ఊరికే కూర్చున్న వాళ్ళకేమో సబ్స్క్రైబర్లు వస్తున్నారు, మనకి ఎంత కష్టపడుతున్నా కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు. ఎడిటింగ్ బాగాలేదంటున్నారు, మీమ్స్ పెడితేనేమో మీమ్స్ పెట్టాను అంటున్నారు, లేదా కామెడీ మ్యూజిక్ పెడితేనేమో మ్యూజిక్ పెట్టాను అంటున్నారు, లేదా ఏది పెట్టకుండా ప్లెయిన్గా వీడియో అప్లోడ్ చేస్తేనేమో వీడియో బోర్ కొడుతున్నారు. అన్ని మాటలు మీరే చెప్తున్నారు, ఏం చేయాలి నాకే అర్థం కావట్లేదు. మీ సజెషన్ చెప్పండి. ఒక ఈ వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో మీరు చెప్తే దాన్ని బట్టి వీడియో ఎడిటింగ్ చేస్తాను. నేను అక్కడ ఎక్కిన దగ్గర నుంచి వర్షం పడతానే ఉంది, చూడండి ఎలా పడుతుందో, గ్యాపే లేదు వర్షం అసలు. ఉజ్జయిని ఏ టైంకి రీచ్ అవుతానో ఇంకా అర్థం కావట్లేదు, ఎందుకంటే వర్షం పడుతుంది ఫుల్గా. నేను ఎక్కినప్పుడే 200 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇప్పుడు 8 కిలోమీటర్స్ వచ్చామో ఇంకా ఎంత దూరం ఉందో అర్థం కావట్లేదు. సో ఒక 2 అవర్స్ 3 అవర్స్ అయితే ట్రావెల్ చేసాం అనమాట. ఇప్పుడే ఆగింది వెహికల్. ఇది కొత్త వెహికల్, డెలివరీకి వెళ్తుంది యాక్చువల్గా బెంగళూరు. సో చూసారు కదా, ఒక టీ అయితే తాగేసి వెళ్దామని చెప్పి ఆగాము. ఇంకా ఒక 10 కిలోమీటర్స్ ఉంది దేవాస్ వచ్చేసి. ఇంకా అక్కడి నుంచి ఉజ్జయిని ఒక 50 ఉంటుంది, నాకు తెలుసు ఒక 6-7కి వెళ్ళిపోతానేమో. దేవాస్ అయితే వచ్చేసాం. సో ఆ జంక్షన్లో అయితే డ్రాప్ చేశాడు అనమాట అన్న. సో ఇక్కడ నుంచి ఏంటంటే మళ్ళీ ఇంకొక లారీయో లిఫ్టో ఏదో ఒకటి సంథింగ్ వెతుక్కొని ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో ఫస్ట్ అయితే ఆ సైడ్కి వెళ్ళాలి, రోడ్డు క్రాస్ అయ్యి. సో వెళ్తున్నాను. నాకు తెలిసి ఈరోజు ఉజ్జయిని రీచ్ అయిపోతే ఇక్కడ నుంచి ఇంకొక 40 ఉంది, ఎలాగోలా రీచ్ అయిపోతే ఏదో ఒకటి లిఫ్ట్ పట్టుకొని చూద్దాం ఎక్కడ దాకా వెళ్తాను. ఆ చివరి నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చా, ఒక్క లాపలేదు. మధ్యలో ఒక 3-4 లారీస్ అయితే ఆపాను, ఆటోస్ ఆపాను, బైక్లో 1-2 ఆపాను, అయినా ఆపలేదు.
సరే వచ్చా. సో ఇక్కడ ఏంటంటే అది అక్కడ ముందు ఉన్నాయి లారీస్ కొన్ని ఆల్రెడీ ఆపేసి ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే కానీ తెలియదు వాళ్ళు వెళ్తారా ఉజ్జయిని వెళ్ళరా అని. మార్నింగ్ నుండి ఏం తినలేదు. మా అమ్మేమో ఫోన్ చేసి చంపేస్తుంది, తినకుండా తిరుగుతున్నావు అది ఇది అని చెప్పి. వాళ్ళకేం తెలుస్తుంది, ఇక్కడ ఉన్న కన్న పేగి అలానే ఉంటుంది, తినలేదు తిన్నావు అని. కానీ ఇక్కడ ఫుడ్ దొరకాలి, లారీ వాడు మనకి ఇష్టం వచ్చిన దగ్గర ఆగాలి, ఆకలి అయితే ఆగడు. ఇప్పుడు అదే జరిగింది. 200 కిలోమీటర్స్ వాడు నాన్ స్టాప్గా తీసుకొచ్చాడు. ఇంక ఇక్కడ ఏదైనా తిని ఇంకా బయలుదేరాలి ఇక్కడ నుండి. ఇంత పెద్ద హైవేలో ఒక్క చోట కూడా ఫుడ్ అయితే లేదు. ఇదే ఇక్కడ మైనస్ పాయింట్ మధ్యప్రదేశ్లో. అసలు ఫుడ్ అనేది లేదు. చూడండి కనిపించిన దూరం అన్ని లారీలు పంచర్ షాప్స్ అవే ఉన్నాయి. అమ్మో 3 కిలోమీటర్స్ నడిచేసరికి నాకు తడిచిపోయి, ఎంత చల్లగా ఉన్నా కానీ వాతావరణం నాకు స్వెట్టింగ్ కారిపోతుంది. ఒక్క లారీ ఆపట్లేదు, ఒక 2 వీలర్ ఆపట్లేదు. ఆల్రెడీ వర్షం పడి చల్లగా వెదర్ అసలు ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. కానీ అసలు చెమటలు చూడండి ఎలా పడుతున్నాయో. 3 కిలోమీటర్స్ వచ్చేసాను నడుచుకుంటూ, ఎవరు ఆపట్లేదు, భుజాలన్నీ లాగేస్తుంది షోల్డర్స్ మొత్తం. ఆల్మోస్ట్ 2 అవర్స్ అయింది నన్ను అన్న డ్రాప్ చేసి. వెళ్తూనే ఉన్నా ఇంకా వెళ్తూనే ఉన్నా నడుచుకుంటూ. ఒక్కళ్ళ కూడా అయితే ఆపలేదు. హైవేలో చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నా. చూద్దాం ఇక్కడి నుంచి ఏదైనా ఉంటుందేమో. కాళ్ళు పట్టేస్తున్నాయి అసలు. బ్యాగ్ అయితే బరువుకి షోల్డర్స్ లాగుతున్నాయి. కళ్ళలోకి కారుతుంది చెమట, ఐస్లోకి వెళ్ళిపోతుంది. వెదర్ అయితే ప్రస్తుతానికి చల్లగానే ఉంది గైస్, ఎందుకంటే మధ్యాహ్నం వర్షం పడింది కదా, సో చల్లగానే ఉంది. చూడాలి ఇంకా ముందు ఏదన్నా 2 వీలర్ కానీ ఏదన్నా వస్తే ఎక్కెళ్ళిపోవడమే. ఫోన్లో ఛార్జ్ కూడా చాలా తక్కువ ఉంది. ఆల్మోస్ట్ ఒక 4% ఉంది ఫోన్లో ఛార్జ్. హ్యాంగ్ అవుతున్నట్టుంది ఫోన్ రికార్డింగ్ చేస్తుంటే. అర్జెంటుగా నేనైతే ఉజ్జయిని వెళ్ళిపోయి ఏదైనా బైక్ వస్తే లేదా లారీ అయినా ఆపినా కానీ పర్లేదు. అందుకే ఒక జంక్షన్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. ఈ జంక్షన్ నుంచి లారీ కానీ ఆటో కానీ ఏమైనా ఉంటే లిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతా, ట్రక్ ఆటోస్.